మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? అరే వీరరాఘరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. కూడా చూపించండి. ఏది మేనేజర్ చూపించాలి సార్, ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే బాగుంటుంది సార్. ఒక్కసారి చూపించండి. అదే అదే. అరే వీరరాఘరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, అంతే. నీ మూతి మీద వెలిసింది. మీ మూతి మీద మీసం ఉంటే, మొలిచిన మీసం అయితే, మొలిచింది మీసం అయితే, మొలిచిన మీసం అయితే. సమరసింహారెడ్డి మూవీ ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు? 13 times 14 times చూస్తుంటారు. సో అగైన్ మీరు ఇప్పుడు డైలాగ్ చూసారు కదా, ట్రైలర్ చూసిన అద్దరిపోయింది బాక్స్. అందులో ఒక ఫ్యాన్స్ అందరికి ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు. సో ఆ డైలాగ్ మీ నోటి నుండి వినాలని. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పాలి సార్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే వినాలి మా ఆశ. ఫస్ట్ మీరే చెప్పాలి. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్గా, చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఓన్లీ ఎన్బికేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ ఇవ్వండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు. అది మన అందల ఆడబొమ్మ. ఇంకోటి రాబోయే ముద్దల మామయ్య, నందమూరి నాయక, అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది. బాబు మాకు మ్యూజిక్ ఇవ్వండి, మాకు మ్యూజిక్ ఇవ్వండి. ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మని తెలుసుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమాలు చేశారు, కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా కూడా మంచి హిట్ అయినాయి. అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమరసింహారెడ్డి.